నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాయచోటి ఉగ్రవాదుల ఇళ్లలో మళ్లీ సోదాలు. కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో బీజేపీ నేత హత్య. ఇంటి వద్ద కారు దిగుతుండగా బైక్పై వచ్చి కాల్పులు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద భక్తుల సందడి. రేపటి నుంచి 10వ తేదీ వరకు రొట్టెల పండుగ. చిత్తూరు జిల్లా కల్లూరులో ఏనుగు దుర్మరణం. చెరువు కట్టపై నుంచి వెళ్తూ జారిపడి చనిపోయినట్లు అనుమానం. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. పహల్గామ్కు వెళ్లే దారిలో యాత్రికుల బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జమ్మూలోని భగవతీ నగర్ క్యాంపు నుంచి పహల్గామ్ బేస్ క్యాంపునకు యాత్రికులతో బయలుదేరిన కాన్వాయ్లోని బస్సులు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్కూట్ వద్ద ప్రమాదానికి గురయ్యాయి. కాన్వాయ్లోని బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో నియంత్రణ కోల్పోయి 5 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ముందర భాగాలు కొంతమేర దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన యాత్రికులను సమీప ఆసుపత్రికి తరలించారు. మిగిలిన యాత్రికులను వేరే వాహనాల్లో బేస్ క్యాంపునకు తరలించినట్లు అధికారులు చెప్పారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ బీజేపీ నేత దారుణ హత్యకు గురవడం కలకలం సృష్టిస్తుంది. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గత రాత్రి పట్నాలోని తన నివాసం వద్ద గోపాల్ కారులోంచి దిగుతుండగా బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 6 ఏళ్ల క్రితం ఆయన కుమారుడిని సైతం కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ బీహార్లో శాంతి భద్రతలు క్షీణించినట్లు ఈ ఘటన మరోసారి నిరూపించిందని విమర్శించింది. అద్వికా ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి వసూలు చేసిన డబ్బుతో నిందితుడు ఆదిత్య జల్సాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఏజెంట్ల నుంచి మొత్తం 382 కోట్లు వసూలు చేయగా 300 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మిగతా 82 కోట్ల రూపాయల లెక్కలు తీస్తున్నారు. డిపాజిట్ల రూపేణా సేకరించిన సొమ్మును ఆదిత్య విలాసాలకు వెచ్చించేవాడని తెలిసింది. ఇటీవల బందరు రోడ్డులోని ఓ పబ్బుకు వెళ్లిన ఆదిత్య మధ్యమత్తులో సుమారు 4 లక్షల రూపాయల నగదును గాల్లోకి చల్లారు. పబ్బు సిబ్బంది అడ్డుకోగా నా డబ్బు చెల్లితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. కంకిపాడులోని ఫంక్షన్ హాల్లో కంపెనీ వార్షికోత్సవానికి బుల్లితెర నటులను తీసుకొచ్చి 4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. నిందితుడు ఆదిత్యకు బెంజి సర్కిల్ సమీపంలోని ఓ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాన్ని ఫ్రీజ్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అయితే ఈలోపే ఆదిత్య భార్య సుజాత ఆ లాకర్ నుంచి 20 లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న అక్కస్తో ఓ యువకుడిని ఆ బాలిక సోదరుడు మరొకరితో కలిసి గొంతు నలిమి హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది. పి వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అనూహ్యంగా నిందితులు వచ్చి లొంగిపోయారు. తన చెల్లితో కిరణ్ కార్తిక్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో కృష్ణప్రసాద్ వద్దని వారించాడని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగిందని, గత నెల 24న కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు వినోద్ పార్టీ ఇస్తానని నమ్మించి కార్తిక్ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో నిందితులు వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయారని వెల్లడించారు. తమ కుమారుడి హత్యకు కారకులైన వారందరినీ శిక్షించాలని తండ్రి వెంకటరమణ, తల్లి స్వరూప డిమాండ్ చేశారు.
నూకలకంటి కృష్ణప్రసాద్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఉంటే 20 days బ్యాక్ పీవీఎంవరం వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. ఇంకా ఒకసారి ఇతను చెప్పాడట, ఎవరైతే కృష్ణప్రసాద్ అన్నాడు మిస్ అయిన కిరణ్ కార్తీక్ చెప్తే నేను నా ఇష్టం మాట్లాడతాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికి డిస్కషన్ జరిగింది, దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9 o'clock తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుడి సహాయంతో వచ్చాడు. స్నేహితుడి పేరు వినోద్, అదే గ్రామానికి చెందినతను. ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండెల మీద కూర్చుని నేల కింద రాయి ఉంటే నేల మీద కొట్టానని, పీకి నొలిమి చంపేశానని చెప్పేసి 24 చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం దమ్మిణిలో దళిత ఎంపీటీసీ తన పక్కన కూర్చోవడానికి వీల్లేదని యాగి చేసిన వైసీపీ సర్పంచ్ చివరకు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. దమ్మిణ్ణు పంచాయతీ సమావేశానికి వైసీపీ ఎంపీటీసీ రామకృష్ణ హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి తన పక్కనే కుర్చీ ఎలా వేస్తారంటూ వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎవరో ఒకరే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. సమావేశంలో ఉన్న టీడీపీ జనసేన సభ్యులు కూడా ఎంపీటీసీ కూడా వైసీపీ వ్యక్తే కదా అంటూ నచ్చచెప్పినా సర్పంచ్ వినిపించుకోలేదు. ఆవేదనకు గురైన ఎంపీటీసీ రామకృష్ణ సమావేశం నుంచి బయటకు వచ్చి అంబేద్కర్ ఫోటోతో రోడ్డుపై బైఠాయించారు. దళిత ఎంపీటీసీని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆక్రోశించారు. ఎంపీటీసీ సామాజిక వర్గీయులు అక్కడికి చేరుకొని సర్పంచ్ క్షమాపణకు పట్టుబట్టారు. వివాదం ముదురుతోందని గ్రహించిన సత్యనారాయణ ఎంపీటీసీని లోపలికి తీసుకెళ్లి క్షమించాలంటూ కాళ్లపై పడ్డారు. కానీ ఎంపీటీసీ సామాజిక వర్గీయులు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో తహసీల్దార్ ఎంపీడీఓ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఇది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగింది, ఇది ఇంతటితో చెల్లించి పుణ్యమని ఏదన్నా ఉంటే పడదామని మీకు ఎందరో మూలంగా తప్పు క్షమించమని కోరుకోండి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాములవారి గుడి వీధికి చెందిన దివ్యాంగుడు మణికంఠ బాలుడి విక్రయం పేరుతో వ్యక్తిని మోసం చేశాడు. మణికంఠ పట్టెడు అన్నం సేవా సంస్థను నడుపుతూ కొందరు పిల్లలను దత్తత తీసుకుని చేరతీసి అనాథ శరణాలయం నిర్వహిస్తున్నాడు. పిల్లల బాగోగుల కోసం పూజలు చేస్తుంటారని మణికంఠ నమ్మించేవాడు. తమ 2 ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురవడంతో బాగు చేయమని మణికంఠ ఫోన్కు ఓ జంట వాట్సాప్లో ఫోటోలు పంపారు. పిల్లలు లేని తిరుపతి కొర్లగుంటకు చెందిన మురుగన్ దంపతులకు ఆ బాలుడి ఫోటోను తన సహాయకుల చేత మణికంఠ పంపించాడు. ఆ బాలుడు అనాథ శరణాలయంలో ఉన్నాడని, అతడిని విక్రయిస్తానని మురుగన్ వద్ద నుంచి మణికంఠం 60,000 తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాక మణికంఠ నుంచి స్పందన లేకపోవడంతో మురుగన్ చంద్రగిరికి వచ్చాడు. మణికంఠ నివాసానికి వెళ్లగా అక్కడ 2 బాలికలు మాత్రమే కనిపించారు. మణికంఠ పంపిన ఫోటోలోని బాలుడు పక్క వీధిలో ఉన్నట్టు తెలుసుకున్న మురుగన్ అక్కడికి వెళ్లగా బాలుడి తల్లిదండ్రులు ప్రతిఘటించడంతో మోసపోయినట్లు తెలుసుకుని చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. దివ్యాంగుడైన మణికంఠ అనాథ శరణాలయం పేరుతో పిల్లలను అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2-3 వచ్చి నా పిల్లని ఆడుకుంటా ఉంటే చూసి గుట్టు పెట్టినారు. వాళ్ళు గుట్టు పెట్టి ఈ పిల్లోని మాకు ఇస్తారు, మా దగ్గర 65,000 తీసుకున్నారు డబ్బు. ఈ పిల్లోని మాకు ఇస్తారు అని చెప్పిండారు. మణికంఠ వాళ్ళ కళ్ళు కూడా కనపడవు అని చెప్పినారు. మేము పక్కలో బాడీగా ఉన్నారు కదా, ఎవరో అనుకున్నాం మేము సార్. కానీ వాళ్ళు ఇట్లా బిడ్డనెత్తుకుపోయి ఇంకా మా పిల్లలే కాదు, ఇంకా దాంట్లో ఉన్నారు. ఇంకా 3-4 ఫోటోలు మాకు చూపించినారు. ఈ పిల్లలు కూడా మాకు చూపించినారు, ఈ పిల్లలు అమ్ముతారు అని మాకే చెప్పినారు. వచ్చి చెప్తే మళ్ళీ పోయి అడిగితే వాళ్ళ భార్య అని, మా ఆయన లేడు, మా ఆయన చిత్తూరుకు పోయినాడు, ఇంకా మాకేం తెలీదు అని చెప్తా ఉండదు వాళ్ళ ఆవిడ. వాళ్ళు ఈడ మా ఇంటి పక్కల వంకలో కూడా తోపులతో కన్నా పోయి శుద్ర పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు. మాకు ఇవన్నీ తెలియనే లేదు. ఇప్పుడు అందరూ ఫోటోలు వీడియోలు కానీ ఇప్పుడు బయటపడతా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పెద్ద ఒడ్డు సమీపంలో ఏనుగు మృతి చెందింది. పాతపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు గత అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి వచ్చింది. కల్లూరు చెరువు కట్టపై నుంచి వెళ్తూ ఏనుగుల గుంపులో నుంచి ప్రమాదవశాత్తు ఓ గజరాజు జారిపడి మృతి చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఏనుగు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు మన కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కూడా బేరీజు వేసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 33వ డివిజన్లో పర్యటించిన కోటంరెడ్డి ఓ ఇంట్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. 33వ డివిజన్లో ఈరోజు ఇంట్లో ముగ్గురు కూడా తల్లికి వందనం నిధులు పడ్డాయి. ఏమ్మా ముగ్గురికే పడ్డాయి. నీకేమొస్తుందమ్మా? వికలాంగుల పెన్షన్. ఒకరికేమో వికలాంగుల పెన్షన్. ఎంతమ్మా పెన్షన్ నీకు ఇచ్చేది? 6,000 రూపాయలు. అదేవిధంగా ముగ్గురు బిడ్డలకి తల్లికి వందనం కింద చదువుల కోసం డబ్బు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు. ఎన్ని వచ్చాయమ్మా సిలిండర్లు? 2 వచ్చాయి. మరొకటి కూడా వస్తుందమ్మా. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి అమ్మా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచిత బస్సు. ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా, గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించారు. అయినా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు ఎన్ని కాకుండా మీ రోడ్డు అమ్మా పడింది కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసిందే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోడ్డు వేశారు. అంటే రోడ్లు వేశారు, కాలువలు వేశారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇవన్నీ కాకుండా మన బిడ్డలు పెద్ద అయితే ఉద్యోగాల కోసం దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేసేదానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, చంద్రబాబు గారికి ఉండాలమ్మా. ఓకేనా? 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనా చేరుకున్నారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు చేరుకున్న ప్రధానికి అర్జెంటీనా సంప్రదాయ పద్ధతిలో అక్కడి అధికారులు స్వాగతం పలికారు. 2 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. గత 57 ఏళ్లలో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అటు ప్రధానమంత్రిగా మోదీ అక్కడికి వెళ్లడం ఇది రెండోసారని పేర్కొంది. 2018లో G20 సమ్మిట్ కోసం ప్రధాని అర్జెంటీనా వెళ్లారు. రక్షణ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల వంటి కీలక రంగాలపై ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చలు జరపనున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పాకిస్తాన్ మరోసారి బుకాయించింది. మసూద్ పాక్లో లేరని, ఎక్కడ ఉన్నాడో తమకు కూడా తెలియదని తాజాగా పాక్ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో మరోమారు అసత్యాలు పలికారు. అతడు పాక్లో ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భుట్టో అజార్ ఎక్కడున్నాడో తాము గుర్తించలేకపోతున్నామన్నారు. అతడిని తాము అరెస్టు చేయలేకపోతున్నామని చెప్పారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకుంటే బహుశా మసూద్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నట్లు భుట్టో వెల్లడించారు. అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత్ సమాచారం ఇస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తామన్నారు. కానీ ఢిల్లీ వర్గాలు ఆ వివరాలు తమకు ఇవ్వవని ఆరోపించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలను భుట్టో ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, అతడు పాక్ కస్టడీలోనే ఉన్నట్లు చెప్పారు. మచిలీపట్నం డెవలప్మెంట్ అథారిటీ ముడాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అభివృద్ధి చేయకుండా పాడుపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక ముడాలో ప్రక్షాళన చేపట్టింది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ముడాను 7 నెలల్లోనే 30 లక్షలు తెచ్చిపెట్టే ఆదాయ వనరుగా మార్చారు. ముడా భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశాలపై ముడా చైర్మన్ మట్టా ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మచిలీపట్నం అర్బన్ అథారిటీ అనేది అసలు ఉందా లేదా పనిచేసిందా అన్నది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముడాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దీనిలో భాగంగానే మట్టా ప్రసాద్ను దీనికి చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముడాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తులో ముడాను ఏ మేర అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి అన్న అంశాలను ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి ముడా పరిస్థితి ఏంటి? గడిచిన 7 సంవత్సరాల్లో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినప్పటి నుంచి ఏదైతే ముడా అత్యంత ఘనంగా 100 మంది ఎంప్లాయీలతో మచిలీపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2017లో స్థాపించినప్పటి నుంచి 19 వరకు పనిచేసిందో, 19 తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసి ఒక పాడుబడిన సంస్థగా మార్చి ఆ సంస్థకు సంబంధించిన ఏ విధి విధానాలు ఖరారు చేయకుండా దాన్ని మరుగున పడేసి మచిలీపట్నం పోర్ట్ యాక్టివిటీని దానికి దూరం చేసి జీతాలు కూడా ఇవ్వలేని కనీస దయనీయమైన పరిస్థితుల్లోకి ముడాని చేర్చింది. గత 7 నెలలుగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఈ పదవిని ఇచ్చిన దగ్గర నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు మేర ఆదాయం ఉండే ఈ సంస్థని ఈరోజు సుమారుగా ఒక 30-40 లక్షల రూపాయల ఆదాయంలా ఉండే తీసుకొచ్చి ఈ సంస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ముడా అనేది కేవలం ఒక ఇది రాజకీయంగా ఈ చైర్మన్ పదవి వాడుకుంటున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మట్టా ప్రసాద్ మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల్లో ముడా నుంచి ఏ అభివృద్ధి జరగలేదు. కానీ 7 నెలల్లో సుమారు 3 కోట్ల రూపాయలు నియోజకవర్గాలకి నిధులు వెళ్ళాయి. 3 లక్షల రూపాయలు నెలకు ఆదాయం, 15-20 లక్షల రూపాయల ఖర్చుతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్సిళ్ళు పెన్నులు స్టేషనరీ కొనుక్కోలేని పరిస్థితి నుంచి సుమారు 30-40 లక్షల రూపాయల ఆదాయానికి తీసుకెళ్లడం భారతీయ జనతా పార్టీ మార్క్. అలాగే రాబోయే రోజుల్లో అద్దె స్థానాల్లో ఉంటూ లేదా ఏదైనా గవర్నమెంట్ బిల్డింగుల్లో ఖాళీలో అద్దెలో ఉంటూ ఉన్న ఈ ముడాని రాబోయే రోజుల్లో ఒక సొంత భవనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ముడాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, మంచినీటి సౌకర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రాంతానికి మొత్తం చేస్తాము. అలాగే మచిలీపట్నంలో కూడా అనేక ఐకానిక్ కన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో మినిస్టర్ గారు ఉన్నారు. వారితో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ కృష్ణా జిల్లా చరిత్రకి తెలిసేలాగా, రాబోయే తరాలకు తెలిసేలాగా అనేక ఐకానిక్ కన్స్ట్రక్షన్ చేయడంలో ముడా పార్టిసిపేట్ చేస్తుంది. ముడా అనేది ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్లో అప్రూవల్ పెట్టిన తర్వాత అధికారులు వెళ్ళి చూడడం, ఈ తరహా వ్యవహారంలో కరప్షన్ అనేది విపరీతంగా ఉందంటూ కూడా బయట ప్రచారం అనేది జరుగుతుంది. ఆ కరప్షన్ కట్టడికి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? గతంలో ఉండేదేమోనండి, కాకపోతే లాస్ట్ 7 నెలల నుంచి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఛాంబర్లో ఉంటాడు. అధికారులందరూ వస్తున్నారు. డోర్ దగ్గర అటెండర్ కూడా లేడు. ఎవరైనా ఈ రూమ్లోకి రావచ్చు, ఎవరైనా గ్రీవెన్స్ చెప్పచ్చు. గత వరకు సుమారుగా 15-20 రోజుల పాటు ఒక అప్రూవల్కి టైం ఇవ్వడానికి టైం ఉంటే ఇప్పుడు 3-4 రోజుల్లోనే అప్లికేషన్ పెట్టగానే అది క్లియర్ అవుతుంది. ఏ విధమైన కరప్షన్ లేదు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది, ఎవ్వరూ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా మీరు రూల్ ప్రకారం ప్లాన్ పెట్టి 24 నుంచి 48 గంటల్లో మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకోవచ్చు. ముడాలో అనేక విషయాలు, ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అంతా స్పీడప్ జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేస్తాం. మచిలీపట్నం అభివృద్ధికి ముడా తరపున ఏం చేయబోతున్నారు? స్పెసిఫిక్గా ముడా నుంచి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో పనులు చేయడం కాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ అభివృద్ధి పథకం ఏంటో చూసుకుని దానికి ముడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ముడా తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలని వెతుక్కుంటూ ఎమ్మెల్యేలతో పాటు భుజం కలిపి పనిచేస్తుందండి. ముడా భవిష్యత్ ఆలోచనలు అలాగే ప్రణాళికలు ఏముండబోతున్నాయి? ప్రభుత్వం వైపు నుంచి అనేక పథకాలు పీపీపీ మోడల్లో కానీ లేదా ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ తీసుకోమని చెప్పారు. ఈ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సుమారు 200 కోట్ల రూపాయలతో ఒక పెద్ద వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లా ఈ మచిలీపట్నం ప్రాంతంలో ప్రతిరోజు చెత్తను మనం తీసుకెళ్లి గుంటూరులో డంప్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు పీపీపీ మోడల్లో కానీ అదర్వైజ్ కానీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. సోలార్ పవర్ని జనరేట్ చేస్తూ ఒక హెవీ సోలార్ ప్లాంట్, ఫ్లోటింగ్ సోలార్ కానీ లేదా ప్యారలల్ సోలార్ ప్లాంట్ కానీ పెట్టే ఆలోచనలో కూడా ముడా ఉంది. రాబోయే కాలంలో అనేక ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామండి.
మొత్తంగా ఈ ముడాకి సంబంధించి ఏదైతే ప్లాన్ల అప్రూవల్ కానీ లేకపోతే నియోజకవర్గానికి డెవలప్మెంట్ కానీ మచిలీపట్నం డెవలప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ముడా అనేది దృష్టి పెట్టడం జరిగిందంటూ కూడా చైర్మన్ మట్టా ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గురువిందపల్లిలో ఎమ్మెల్యే వరలకుమార్ రాజా రైతులతో కలిసి వ్యవసాయ పనులను ప్రారంభించారు. రాత్రి గ్రామంలో పళ్లనిద్ర చేసిన ఎమ్మెల్యే ఉదయం వరిచేలకు దమ్ము చేసి పూజా కార్యక్రమాలతో వరి నాట్లు వేశారు. గత ప్రభుత్వం సక్రమంగా సాగునీరు అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వరలకుమార్ రాజా మండిపడ్డారు. గతంలో ఆగస్టులో రైతులు వరి నాట్లు వేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పట్టిసీమలో నీరు ముందుగానే అందుబాటులోకి రావడంతో జులై నెలలోనే రైతులు వరి నాట్లు వేశారని వివరించారు. సకాలంలో ఎరువులు, పురుగుమందులు కూడా అందించి రైతులకు అండగా ఉంటామన్నారు. ఏలూరు సాయినగర్కు చెందిన పెద్ద సాయి డ్రైనేజ్లో శవమై తేలాడు. వంగాయగూడెంలోని సెంటర్లోని పెట్రోల్ బంకు వద్దనున్న డ్రైనేజీలో పెద్ద సాయి శవాన్ని అతని సొంత తమ్ముడే గుర్తించాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద సాయిపై గతంలోనే రౌడీ షీట్ నమోదైంది. తెలంగాణలోని సూర్యాపేటలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది యువకులు జట్టుగా ఏర్పడి ఏపీలోని అరకు నుంచి గంజాయిని కిలోలుగా తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లచెరువు గుట్ట కేంద్రంగా చిన్న చిన్న పొట్లాలుగా చుట్టి కళాశాల విద్యార్థుల లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 6 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సూర్యాపేట ఎస్పీ వెల్లడించారు. ఒక 6 వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు 12 కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 6 వ్యక్తులు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్ లో వెళ్లి అక్కడి నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియాకు పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి 2000 రూపాయల చొప్పున కిలో 10 కిలోల గాంజాయిని తీసుకొని రావడం జరిగింది. 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్ గా అమ్మి ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి.